మరణతండి బాగున్నారండి. మహాపరిశుద్ధుడును లోకరక్షకుడగు ప్రభువారి యొక్క కృప శాశ్వత కాలము మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుంటూ దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును మనం చూసినట్లయితే, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రియమైన స్నేహితులారా, మనము విశ్వాసం ఉంచింది భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద. ఆ దేవుడు అమూల్యమైన వాడు, వెలగట్టలేము. ప్రియులారా, లోకంలో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. బంగారము, వెండి, అలాగే రత్నాలు, వెలగల రాళ్ళు, ప్రియులారా, డైమండ్స్, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ప్రియులారా, ఎన్ని ఉన్నప్పటికీ మనలను కలుగు చేసినటువంటి ప్రభువునకు మనము విలువ కట్టలేము. అమూల్యమైనటువంటి వాడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, అట్టి అమూల్యమైనటువంటి ప్రియాతి ప్రియమైన ప్రభువారు మనలను సృష్టించారు ఎంతో ప్రేమతో. సృష్టించినటువంటి ఆ వాక్యము మన నిమిత్తమై శరీరం ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చిందని లేఖనాల్లో దేవుడు వ్రాయించి పెట్టారు. ప్రియులారా, ఎలా వచ్చింది వాక్యం భూమి మీదకి అంటే, ఆయన శరీరధారిగా వచ్చారు. ప్రియులారా, సర్వలోకానాథుడైనటువంటి ప్రభువారు మనలను అమూల్యమైనటువంటి వారిగా మార్చడానికి ఆయన అమూల్యమైన వాడుగా వచ్చారు. ఎన్నిక లేని మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, అమూల్యమైన భాగ్యాన్ని మనకు ఆయన అందించేవారై ఉన్నారు. ఆయన అమూల్యమైన వాడు కనుక తానున్నటువంటి రాజ్యము అనగా దేవలోకము అమూల్యమైనది. ఆ అమూల్యమైనటువంటి జీవితాన్ని, అమూల్యమైన సౌఖ్యాలను మనకు ప్రసాదించడానికే ఈ లోకానికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచమని సెలవిస్తూ ఉన్నారు. ఈ విశ్వాసము మనము ఆయన యందు ఉంచవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచాము అంటే ఆయన అమూల్యమైన వాడు కనుక ఇట్టి విశ్వాసాన్ని బట్టి ఎన్నో మేళ్ళు మనం పొందవచ్చును. ప్రియులారా, లోకమంతటిని రక్షించడానికి తన అమూల్యమైన రక్తాన్ని భూమి మీద ప్రోక్షించిన మహానుభావుడైన, అలాగే మన కొరకు తన అమూల్యమైన ప్రాణాన్ని ధారపోసి మృత్యుంజయుడే తిరిగి లేచిన వారు, తన అమూల్యమైనటువంటి కృపచేత 3వ జన్మన తిరిగి లేచి ఆయన మరలా తన యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులైన వారికి కనబడుతూ మాట్లాడుతూ ఆరోహణుడై పరమునకు వెళ్ళి తన అమూల్యమైనటువంటి ప్రేమ చేత మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతాను, శాశ్వతము ఆయన రాజ్యవారసులుగా మనందరినీ కూడా ఆయనతో పాటు జీవింపచే నిర్దేశించారు ప్రభు. ఈ భాగ్యాలన్నిటిని గురించి తెలుసుకునే అమూల్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు అమూల్యమైన వారు గనుక విశ్వాసం కూడా అమూల్యమైనదే. అట్టి సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగిన వారుగా ఈ లోకమందు ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. అట్టి దీవెనను బట్టి సర్వోన్నతంతో నిరంతర సహవాసము కలిగిన వారమై యుగయుగములు ప్రభు దగ్గరే ఉంటాము. అట్టి దీవెన ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయనా, నీవు అమూల్యమైన వాడవు గనుక నీతో సహవాసము అమూల్యమైనదే, నీ మాటలు అమూల్యమైనవే, నీ క్రియలు అమూల్యమైనవే. ఇవన్నీ మేమంతా పొందుకొని మా ప్రభా, నీ అమూల్యమైనటువంటి మా ప్రభా ఉన్నత స్థితిని గూర్చి లోకమంతా తెలుసుకునేటట్లు ప్రతివారి కన్నులు తెరవమని నీ దయగల ప్రేమను వారు పొందుకుని
నిరంతరము ఫలించుటకు సహకరించుమని నిత్యుడగు క్రీస్తు యేసు దివ్యనామములో ప్రార్థించి నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప సమాధానములు మనెల్లరికూ తోడైండుగాక. మరణాత.